గురించి మాట్లాడేంత గొప్ప వ్యక్తిని నేను కాదండి. కాపు నాయకుడిని అయినా కానీ రాధా గారు ఇన్నోసెంట్ అండి. పదవులు ఆశించే మనిషి కాదు, ఆయన నిజంగా పదవి కావాలనుకుంటే ఇదే తూర్పులో ఎమ్మెల్యే టికెట్ నీది, నువ్వు నుంచో, నిన్ను మంత్రిని చేస్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్తే అతని ఈగో హర్ట్ అయ్యి వీళ్ళ ప్రవర్తన నచ్చక ఈ కుంపట మనకు వద్దు అని చెప్పి బయటకు వచ్చిన నిజాయితీ పరుడు. మీరు గుర్తెచ్చుకోండి, గతం రాధా గురించి మాట్లాడేది నా కొడుకులు ఎవ్వరి వల్ల కాదండి. వాళ్ళకి ఎందుకు 2000 కోట్లు విలువైంది నెహ్రూకి ఇచ్చావు, నాకు ఎవ్వరం ఏంటి, పేద ప్రజలపై నీకేం కావాలి చెప్పు రాధా అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అడిగితేనే నాకేమొద్దు, రాణిగారి తోట ఇళ్ల పట్టాలు ఇమ్మని అడిగారు. ఆ రాణిగారి తోట ఎలా ఏర్పడిందో తెలుసా అండి? ఇక్కడ విజయవాడ సిటీలో ఉన్న ప్రజలందరికి కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి కూడా చెప్తున్నా, బందర్లాగుల కాడ భాస్కర్రావుపేట అని ఉంది. ఆ భాస్కర్రావుపేటలో సిపిఐ సిపిఎం వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి వంగవీటి రాధా రంగా మిత్రమండలికి అసలు డెడ్ యాంటీ. రాధా గారిని చంపింది కానీ రంగా గారిని చంపిన వాళ్ళు కానీ అక్కడ ఉన్నారు. ఆ అనుచరులు వాళ్ళ యొక్క అనుయాయులే మొత్తం ఆ ఇల్లు తీసేసిన తర్వాత గులాబ్ తోట అయినటువంటి రాణిగారి తోటలో ఇల్లు ఏర్పాటు చేసుకుంటే ఏర్పడినటువంటిదే రాణిగారి తోట. ఇది చరిత్ర. ఆ రాణిగారి తోట అంటే రంగా గారి వ్యతిరేకులు, రంగా గారి సొంత మనుషులు కాదు, రంగా గారి హత్య చేసినటువంటి వాళ్ళ శిష్య బృందాలు అవన్నీ కూడా వాళ్ళకి పట్టాలు కావాలని అడిగిన చరిత్ర నాకెందుకు. నాకు కూడా ఒక 500 కోట్లు ఇమ్మంటే ఇచ్చేసేవాడు. డబ్బు ఏం చేసుకుంటాడు కుర్రోడు? అలవాట్లు లేవు, ఏమీ లేవు. ఆ పప్పు నెయ్య ఇదిగో ఇంత టమాటా పచ్చడి తప్పనేసి అతను ఏమీ తిండో. అతను చేసింది ఒకటేనండి, ముఖ్య అనుచరులకి ఆర్థికంగా రాజకీయంగా ఉపయోగపడి వాళ్ళకి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఎమ్మడ పెట్టుకుంటే వంగవీటి మోహన్ రంగా పొలిటికల్ యూనివర్సిటీ ఇవాళ ఆయన పక్కన ఉండేది. ఆయన అలా ఉండేవాడే కాదు. 50-60 నియోజకవర్గాల్లో గెలిపించిన చరిత్ర రాధా రంగా మిత్రమండలి సభ్యుది. ఇదే రాధాది, ఇదే వంగవీటి మోహన్ రంగా గారిది, వీళ్ళందరిది. అలాంటిది అతనే ఓడిపోవడం అంటే కొంచెం బాధాకరమైన విషయమే. అంతా కార్యకర్తలదే, ఓటర్లదే తప్ప ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం వంగవీటి రాధా గారికి కూడా ఉందండి. రాధా గారికి మస్ట్ అండ్ షుడ్ ఇస్తారండి. రాధా గారు అసలు వాళ్ళని అడగటం ఏంటి? అడగవసరంలా. రాధా గారు నిన్న వాళ్ళకి ఆయనకు ఒక చైతన్య రథం, ఆయనకు ఒక పోలీస్ క్యాటరే, ఆయనకు ఒక ఇది మొత్తం అంతా ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా రంగా అభిమానుల్ని టీడీపీ వైపుకి మళ్లించడానికి ప్రయత్నం చేశారు. రంగా గారి కొడుకే మాట్లాడి టీడీపీ తరఫున చెప్తున్నప్పుడు అంత వ్యతిరేకత పెంచుకున్న మనం ఎందుకు ఉండాలని మా బోటోళ్ళం కూడా మారి టీడీపీకి పనిచేయడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషను ఏంటది? ఇన్స్పిరేషను మాకు పవన్ కళ్యాణ్ అయితే రాధా తీసుకున్న నిర్ణయం కూడా ఇంకొంచెం మాకు అదనంగా తోడైంది. మేము కూడా ఎందుకు వెళ్ళామంటే మా వాళ్ళకి మేము ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే పరిస్థితికి మేము కూడా ఇలా తలకాయ ఎత్తుకుని తిరుగుతున్నామండి. రాధాకి 100% ఇవ్వాలండి. రాధా లాంటి నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలి. అంతేగాని ఎవరో పిచ్చి వాళ్ళకి ఇచ్చేసి పిచ్చితనంగా పెట్టుకుంటే ఏమవుద్ది? మరోసారి టీడీపీ సంకనాగిపోద్ది. రేపు ఆపగలిగేది, ఆపించగలిగేది వంగవీటి రాధా యొక్క ఫాలోవర్సు, రంగా గారి అభిమానులు, వీళ్ళు తప్పనిసి కులాలకు అతీతంగా ఎవరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, గెలిచాడు, వాడికి ఎంతమంది సొంత ఫాలోవర్స్ ఉంటారు? సొంత క్యాడర్ ఉందండి. ఇక్కడ 26% ఉన్న కాపులు మొత్తం కూడా వాళ్ళ అమ్మా నాన్న ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోరండి. రంగా గారి ఫోటో అండి ఇంట్లో పెట్టుకునేది. రంగా గారి ఫోటోనండి ఇంట్లో పెట్టుకునేది. అరే పిల్లోడికి బైక్ కొని పెడితే వెనకాల వంగవీటి మోహన్ రంగా, ఎదర వంగవీటి మోహన్ రంగా ఫోటో. ఇక్కడ వరకు గడ్డం పెంచుకుని మసీదులోంచి 65 ఏళ్ల ఒక ముసలాయన బయటకు వస్తున్నాడండి, సాహిబ్ గారు. రంగా గారు ఫోటో పెట్టుకుని క్यों आप ये फ़ोटो लगाया क्या, आप इतनी उम्र में? अरे उम्र का बात छोड़ दो जी, उसी वजह से मैं जीता हुआ, उसी वजह से मैं बिजनेस कर रहे हैं. हाँ, वो हमारे भाई बोल रहे हैं, नो క్యాస్ట్. ఎంత ఆనందం వేస్తుందండి రంగా గారి శిష్యులుగా మాకు. ఒకసారి ఆలోచించండి, ఆ పెద్ద ఆయన ఆ మాట అనేసరికి ఎంత ఆనందం వేస్తుంది. ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువ అండి. పేద ప్రజలకి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వంగవీటి మోహన్ రంగా. ఇంతకు మించి నేనేం చెప్పలేనండి.